అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది, ఈరోజు తిథి నక్షత్రము, ఇంకా ఈ సంవత్సరం కొత్త సంవత్సరం పేరేమిటి, ఈ ఉగాది రోజున ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, ఇంకా ఈ ఉగాది పండుగ యొక్క విశిష్టత ఏంటి, ఈ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి, పూజా సమయాలు ఏంటి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందండి. అందువల్ల ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు వచ్చింది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్మకం అండి. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భం కూడా ఈ ఉగాది రోజేనండి. అది ఆచరణలోకి వచ్చిందని మన పురాణం అనేది ఉంది. ఇంకా ఈ రోజున బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అసలు ఈ ఉగాది పండుగ ఏ రోజున వచ్చింది, పూజ సమయం ఏంటి అనే విషయాలు నేను ఇప్పుడే తెలియజేస్తాను అండి. 2025 సంవత్సరం తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ఏ రోజున వచ్చిందంటే స్వస్తి శ్రీ చంద్రమాన ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం మార్చి 29 అనగా శనివారం రోజున తెల్లవారుజామున 5:02 నుండి 2025 సంవత్సరం మార్చి 30 అనగా ఆదివారం రోజున మధ్యాహ్నం 2:44 వరకు అయితే మనకి పాడ్యమి తిథి అయితే ఉందండి. దీని ప్రకారం మనం 2025 సంవత్సరం మార్చి 30 అనగా ఆదివారం రోజున ఉగాది పండుగగా నిర్వహించుకోవాలి. ఈ రోజు నక్షత్రం వచ్చి రోహిణి నక్షత్రం అండి. 2025 నుంచి 2025 వరకు వస్తున్న తెలుగు సంవత్సరాది పేరు వచ్చి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అండి. ఈ రోజు నుండి చైత్రమాసం అనేది ప్రారంభమవుతుంది. చైత్రమాసం వసంత ఋతువు ప్రారంభమవుతుందండి. వసంత నవరాత్రులు కూడా ఈరోజే ప్రారంభమవుతాయండి. ఈ రోజు నుండి మనకి ఏప్రిల్ 6 శ్రీరామనవమితో ఈ వసంత నవరాత్రులు కూడా ముగిస్తాయి. ఈ ఉగాది పండుగ రోజున ముఖ్యంగా మనం చేయవలసిన పనులు ఏంటంటే ఈ రోజున తైలాభ్యంగన స్నానం అనేది చేయాలండి. ఇంకా నూతన వస్త్రధారణ అనేది చేయాలి. నూతన పంచాంగం పూజ అనేది చేయాలండి. అంటే ఈ 2025 సంవత్సరం 26 సంవత్సరం యొక్క పంచాంగాన్ని మనం పూజ అయితే చేసుకోవాలి. ఉగాది పచ్చడిని ప్రతి ఒక్కరు ఈ రోజున స్వీకరించాలండి. పంచాంగ శ్రవణం అనేది చేస్తారు. ఇంకా ఈ రోజున పూజ ఏ సమయంలో చేసుకోవాలి, పంచాంగ శ్రవణం ఎప్పుడు చేయాలి, ఇంకా ఉగాది పచ్చడిని ఎప్పుడు స్వీకరించాలి అనేది విషయం నేను ఇప్పుడే తెలియజేసండి. ఈరోజు పూజ చేసుకోవడానికి శుభ సమయం వచ్చి ఉదయం 6:05 నుండి ఉదయం 7:30 వరకు అండి. ఒకవేళ మీకు ఈ సమయం కుదరలేదు అనుకునే వాళ్ళు ఉదయం 9:01 నుండి మధ్యాహ్నం 12 లోపు మనం ఈ పూజ అయితే చేసుకొని పంచాంగ శ్రవణం అయితే చేసి మనం ఉగాది పచ్చడిని అయితే స్వీకరించాలండి. ఇంకా ఈ రోజున మనం ఏ దేవుణ్ణి పూజించాలి అంటే శనివారం వస్తే వెంకటేశ్వర స్వామి, సోమవారం వస్తే శివుణ్ణి, మంగళవారం ఆంజనేయ స్వామి ఇలా ఉన్నారు కదా. కానీ ఈ ఉగాది రోజున మనం ఏ దేవుణ్ణి పూజించాలి అని చాలామందికి సందేహం ఉంటుందండి. మీకు కులదైవం ఎవరైతే ఆ దేవుణ్ణి ఈరోజు పూజ అయితే చేసుకోండి. లేదు అనుకుంటే మనం విష్ణుమూర్తిని మనం ఆ సృష్టికర్త బ్రహ్మనైనా మనం ఆదిపురుషుడిని మనం పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు పఠించాల్సింది అంటే విష్ణు సహస్రనామం అనేది పారాయణం చేస్తే ఈరోజు చాలా మంచిదండి. ఓకే అండి, మీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే ఈ ఉగాది ఫెస్టివల్ గురించి నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.